అందరికీ నమస్తే. ఈరోజు మనం గ్రీన్ చట్నీ సింపుల్గా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ని తీసుకున్న తర్వాత దీంట్లోపలికి కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రెష్గా కొత్తిమీర తీసుకొని కడిగేసుకొని ఇసుకంతా పోయిన తర్వాత ఫైన్గా చాప్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అండ్ కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతే క్వాంటిటీ మనము పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనాను కూడా ఫ్రెష్గా యూస్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇసుక మొత్తం పోయే వరకు కడుక్కొని కట్ చేసుకోవాలి. ఈ పుదీనాను కూడా వేసేసుకున్న తర్వాత ఒక్క ఉల్లిపాయని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది మొత్తం మనం మిక్సీ జార్లో బ్లెండ్ చేస్తామన్నమాట. చిన్న పీస్ అల్లం వేసుకోవాలి. అండ్ ఒక చిన్న సైజ్ వెల్లుల్లిపాయలు 3 వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత నిమ్మరసం హాఫ్ నిమ్మ చెక్క దీంట్లో పిండుకోవాలన్నమాట. గింజలు లేకుండా పిండేసుకొని మిక్సీలో వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఫైన్ పేస్ట్గా రెడీ అవుతుంది. చూసారు కదా, ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ మీరు కంపల్సరీ గ్రీన్ చట్నీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.